రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యం గింజ కొన్నామన్నారు ఇరిగేషన్ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. సివిల్ సప్లై శాఖలో భారతదేశంలో ఎక్కడా చేయని సంస్కరణలు చేశామన్నారు మంత్రి. ఈ ఉగాది రోజు హుజూర్ నగర్ లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. 30న హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ పర్యటిస్తారని, సన్న బియ్యం పంపిణీ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి. సీఎం సభ నిర్వహించే ప్రాంతానికి రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేశారు. సభకు 40,000 మంది రైతులు ప్రజలు తరలివస్తారని చెప్పారు మంత్రి. ఉదయం హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్లిన మంత్రి సీఎం టూర్ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. తర్వాత హుజూర్ నగర్ కోదాడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో సన్నద్ధ కార్యక్రమము ఉగాది రోజు 30 తారీఖున హుజూర్ నగర్ లో మన ఊళ్ళో మొదలుపెట్టిన విషయం దయచేసినట్టు గమనించారు. రామస్వామి గుట్ట పోయే దారిలో రాజీవ్ ప్రాంగణం నామకరణం చేసినాము. ఎందుకో చెప్పండి కొట్టగారు 7,000 కోట్లు ఖర్చు పెట్టి 2,81,00,000 మందికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చిన అది దుర్వినియోగం అవుతున్నది. అది చెరువు తినడం లేదు. మేము కిలో 40 రూపాయలు ఆ బియ్యం కొని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఆలోచన చేసి సన్నధాన్యం కొనుగోలు చేసి, అంటే ఎంఎస్పీ 2,300 రూపాయలు ఉంటే దానికి అదనంగా 500 రూపాయలు మేము పెట్టి బోనస్ గా పెట్టి స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా జరగని ఈ స్థాయిలో జరిగే విధంగా దొడ్డ రకాలకి ఎంఎస్పీ 2,300, సన్న రకాలకి 2,500 కోట్లు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజ మనం మా కృషి వల్ల సన్నవడ్ల ధర 28,000 కూడా దాటింది. డైరెక్ట్ గా రైతులు విధంగా కూడా అమ్ముకుంటారు. అది మేము సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మీరు పోషించినాం కాబట్టి సన్నవాళ్ళకి గుళ్ళను 2,900, 3,000, 3,000 వచ్చి కొనుక్కున్నారు. మా ఉద్దేశం ఏంటి? రైతులకి సరైన రేటు రావాలి. ఆ ఉద్దేశంతో ఎంఎస్పీ బోనస్ ఆపరేషన్స్